కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. చేతబడి పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు. చేతబడి అనేది ఒక క్షుద్ర పూజ. ఇతరులకు కీడు చేయాలని దురుద్దేశంతో క్షుద్ర శక్తులను ఉపయోగించి చేతబడి చేస్తారు. ఎవరికైనా చేతబడి చేస్తే ఆ వ్యక్తి ఆరోగ్యం, సంపద, గౌరవ మర్యాదలన్నీ కూలిపోతాయి. అత్యంత తీవ్రమైన సందర్భాలలో చేతబడి ప్రాణాలను తీయగలదని నమ్మకం. మనం ఎంత అభివృద్ధి చెందినా చేతబడులు నమ్మేవారి సంఖ్య అలానే ఉంది. దీన్ని బ్లాక్ మ్యాజిక్ అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తికి చేతబడి చేస్తే ఆ వ్యక్తి జీవితం మొత్తం నాశనమైపోతుంది. కాబట్టి ఎవరికైనా చేతబడి చేస్తే ఆ వ్యక్తి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే మీ పైన చేతబడి జరిగిందని అనుమానం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతకంలో గ్రహబలం తక్కువగా ఉంటే చేతబడులను సులభంగా గురవుతారు. ఒక వ్యక్తి పైన ఎవరైనా చేతబడి ప్రయోగం చేస్తే తీవ్రమైన అనారోగ్యం సమస్యలు ఏర్పడతాయి. ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గదు. క్షుద్ర మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యానికి మంత్రాలే విరుగుడు. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రత్యంగిరి మంత్రాన్ని జపం చేయండి. దీని ద్వారా చేతబడి ప్రభావం తగ్గుతుంది. ఒక వ్యక్తికి చేతబడి జరిగితే వారికి తెలియకుండానే విచిత్రంగా ప్రవర్తిస్తారు. మీకు తెలియని వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అస్సలు తినకండి. ఎందుకంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మనపై చేతబడి చేయడానికి తీపి పదార్థాలను తినమని ఇస్తారు. అలాగే రోడ్డు పైన నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు కనిపించినా, కొబ్బరి చిప్పలు కనిపించినా వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళండి. ఇలాంటి వాటిని తొక్కితే మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. అలాగే చాలామంది చిక్కు తీసిన వెంట్రుకలను ఎలా పడితే అలా పడేస్తారు. కానీ తల వెంట్రుకలను మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మన తల వెంట్రుకల ద్వారానే చేతబడులు నిర్వహిస్తారు. కాబట్టి చిక్కు తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. అలాగే మనలో చాలామంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు. అయితే మన పాత బట్టలను ఎవరికి పడితే వారికి దానం చేయకండి. ఎందుకంటే బట్టల ద్వారా కూడా చేతబడి చేసే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా చేతబడి జరిగితే ఆ వ్యక్తి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ లక్షణాలుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరికైనా చేతబడి జరిగితే ఆ వ్యక్తి భయంకరమైన కలలు వస్తాయి. అదేవిధంగా విపరీతమైన తలనొప్పి రావడం, రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే భరించలేని ఆరోగ్య సమస్యలతో తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి. ఏదైనా చిన్న శబ్దం వచ్చినా వెంటనే ఉలిక్కిపడతారు. అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా వెంటాడుతున్నట్టుగా అనిపిస్తే మీపై చేతబడి ప్రయత్నాలు జరిగినట్లే. ఇంకా చెప్పాలంటే మీపై పూజలు జరిగితే షరీఫ్ పైన సూదులతో గుచ్చినట్లుగా ఉండడం, తలలో నరాలు లాగుతున్నట్టుగా నొప్పి రావడం, ఛాతీలో నొప్పి రావడం, శ్వాస ఆడకపోవడం ఇలాంటి సమస్యలు కూడా విపరీతంగా ఉంటాయి. ఇక మీ కుటుంబం పైన చేతబడి జరిగితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఇంట్లో ఊహించని ఖర్చులు, డబ్బు నష్టాలు ఏర్పడతాయి. అలాగే దురదృష్ట సంఘటనలు జరుగుతాయి. ఇంట్లో పాలు పొంగితే లక్ష్మీదేవి నడుస్తుందని అర్థం. కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు పాడిపోవడం జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తి ఉన్నట్టే. రాత్రి సమయంలో కుక్క మీ ఇంటి ముందు ఏడిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం. మన తాళపత్ర గ్రంథాలలో వివరించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ కుటుంబం పైన ఎప్పటికీ చేతబడి ప్రయోగం చేయలేరు. గుమ్మడికాయ లక్ష్మి స్వరూపం. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టితే ఇంటిపై చెడు జరగదు. నరదృష్టి దోషాల నుండి తప్పించుకోవచ్చు. గుమ్మడికాయ మన కుటుంబాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకోండి. అదేవిధంగా ప్రతి మంగళవారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళుప్పు వేసుకొని స్నానం చేయండి. మీపై తాంత్రిక ప్రయత్నాలు పనిచేయవు. అలాగే ప్రతిరోజు బయటకు వెళ్లే ముందు దేవుని కుంకుమను పెట్టుకోండి. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టండి. అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు ఒక నల్లటి దారాన్ని మెడలో వేయండి. అదేవిధంగా వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకోండి. తద్వారా ఎలాంటి చెడు ప్రయోగాలు జరగకుండా మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. రాళ్ళ ఉప్పుకు చాలా దైవశక్తి ఉంటుంది. ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు పోసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా కుటుంబమంతా సంతోషంగా జీవిస్తారు.
అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమను చల్లి మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా ఆ నిమ్మ చెక్కలను పెట్టండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న చెడు దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఇల్లంతా చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి మీ ఇంట్లోకి వెలుగు వచ్చేలా చూసుకోండి. తెల్లవారుజామున వచ్చే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలా చూసుకోండి. ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. సూర్యకిరణాలు ఇంట్లో పడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన మొక్కలలో తులసి మొక్క ఒక్కటి. మీ ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను పెట్టుకొని తులసి మొక్కను పూజించండి. తులసి మొక్కను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కర్పూరం వెలిగించి మీ ఇల్లంతా కర్పూరం పొగలు వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట ఐశ్వర్యం బాగా పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా పెద్ద పెద్ద సమస్యల నుండి తప్పించుకోవచ్చు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.